దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు అంటే ఎవరు? న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చూస్తే, దోచుకొని వారి చేతుల నుంచి రక్షించే వారి పేరు న్యాయాధిపతి. అర్థం చేసుకోండి. మరి అటువంటి న్యాయాధిపతులు కొండపేట మీద నుండి తోయబడతారట. అంటే న్యాయము తీర్చేవాడు, న్యాయమును కాపాడేవాడు, న్యాయమును రక్షించేవాడు ఎలా ఉండాలి? న్యాయముగా ఉండాలి. ఎలా ఉండాలి? కానీ కంచే చేరు వేసినట్టుగా మరి ఇక్కడ ఈ న్యాయం తీర్చేవాళ్ళే, న్యాయాన్ని కాపాడేవాళ్ళే దారి తప్పితే దేవుడు ఏం చెప్పాడు? కొండపేట మీద నుంచి వాళ్ళు ఏమవుతారంట? త్రోయబడతారంట. ఎక్కడికే? కొండ మీద నుంచి కిందకొస్తే నేల. కానీ ఆత్మీయమైన అర్థం చూస్తే నరకంలోకి త్రోయబడతారంట. ఎక్కడికే? చెప్పాలి. ఎక్కడ త్రోయబడతారు? యెషయా గ్రంథం 14వ అధ్యాయం. ఇక్కడ దేవుడు చెప్పాడు 11 బాబు 15 14 యెషయా గ్రంథం. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూల త్రోయబడితివే. ఎలా చూడండి, నీవు పాతాళమునకు ఎక్కడున్నవాడు? చెప్పాలి. ఎక్కడున్నవాడు? అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నవాడు, దేవుని స్తుతించేవాడు. అర్థమైందా? చాలా శ్రేష్టమైనటువంటి కెరూబు. అటువంటి వాడు ఏం చేశాడు తెలుసా? లోపల పెంచేసుకున్నాడంట. ఏం పెంచేసుకున్నాడు? మాట్లాడాలి. ఏమేం చేసుకున్నాడు? యోసేలు గారు 8వ అధ్యాయం 28. 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15, 16, 17 వరకు నీవు నియమించబడిన దినము వరకు మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితి. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్య నీవెకను సంచరింపవు. నిన్ను నాశనము చేసితి. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటి. కావున నేను నిన్ను అదిగో నేలను పడవేసి రాజులు చూచుచున్నాడు నిన్ను హేళనకు అప్పగించేదును. దేవుడు బిడ్డలారా, యథార్థముగా ఉన్నాడంటే కొంతకాలం. విన్నారా? ఎలా ఉన్నాడు? మనం కూడా ప్రార్థనకు వచ్చిన కొత్తలో ప్రారంభ దినాల్లో చాలా ఆసక్తిగా, చాలా యథార్థంగా, చాలా నమ్మకంగా, చాలా క్రమంగా ఉంటాం. సంవత్సరములు జరుగుతూ ఉండగా ఏం జరుగుతుంది? ఈ క్రమం తగ్గిపోతూ ఉంటుంది. యథార్థత కాస్త తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎవరండి? ఆదికాండం 16, 13 చూస్తే అది చూచుచున్న దేవుడు నీవే చెప్పాడు. ఏంటి కెరూబు అయిపోతుంది? చక్కగా నన్ను స్తుతించేది, నన్ను గర్వపరిచేది కదా. లోపల పెంచేసుకుందంట. ఎక్కడ పెంచేసుకుందా? ఎవరికి ఇచ్చేది దేవుడు వారికి ఇస్తాడు. నాది మీరు తినరో, మీది నేను తినను. దేవుడు మనం అందరిని ఏం చేశాడు? గత ఆదివారం నుంచి ఆదివారం దాకా మన పనుల్లో ప్రయాణాల్లో భద్రపరిచాడు. తినడానికి ఆహారం ఇచ్చాడు, దరిద్రానికి వస్త్రం ఇచ్చాడు, ఆరోగ్యం ఉండడానికి తగినటువంటి సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఏమవునా కదా? చెప్పండి. అటువంటి అప్పుడు మనం ఎలా ఉండాలమ్మా? దేవునికి లోబడి ఉండాలి. సహోదరు చెప్పినట్టు యథార్థంగా ఉండాలి. కానీ ఏం చేశాడు? లోపల ఏమేం చేసుకున్నాడంట? అక్రమం, పాపం. ఏంటో పాపం? అలా కూర్చొని చెప్తాడు, అన్నీ నేనే చేయాలా? నేను లేకపోతే ఏమీ లేదు, నేను సభాపర్వతం మీద కూర్చుంటాను. ఎక్కడ? యెషయా 14వ అధ్యాయం 13. నేను ఆకాశంలోకి ఎక్కిపోయాను. అదిగో ఎక్కడికి ఎక్కారంట? ఆకాశంలోకి ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర
దిక్కులున్న సభాపర్వతము సభాపర్వతం మీద కూర్చుందురు. కూర్చుందును, మేఘమండలము మేఘమండలం మీద ఎక్కెదరు. ఎక్కేదు. ఏమంటారు చూడండి. పైకి ఎక్కించేవాడు ఎవరు చెప్పాలి? పైకి ఎక్కించేవాడు ఎవరు? దేవుడు. నేల మీద కూర్చోబెట్టేవాడు ఎవరు? అంటాడా? ఏది మన వశంలో? అమ్మా మన వశంలో అంటే నువ్వు దీవించబడాలన్నా శాపగ్రస్తులు అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది? మాట్లాడండి అమ్మా. ఇక్కడ ఏమంటుంది? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? పైకి ఎక్కాను. ఎక్కడికి? ఎక్కించుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎక్కిస్తే నీకు నువ్వు ఎక్కేయాలంటే అవుతుంది. మాట్లాడేది చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నువ్వు లేకపోతే కూర్చోటా, నీకు కూర్చున్నట్టే ఒప్పుకుంటాడా? మొన్నదాకా సీఎం చేసిన జగన్ కూడా ఒప్పుకోడు. ఎందుకని? ప్రజలందరూ ఓట్లు వేసి ఆయన ఏం చేశారు? ఇక్కడ మీకు నేను తెలియజేసేది ఏంటంటే దేవుడు పెట్టారా, నేను సభాపర్వతమే కూర్చున్నాను. ఎక్కడ సభాపర్వతం ఎక్కడుందా? దేవుడి తలపై ఉంది. దేవుడి కంటే పైన ఉంది. దేవుడి కంటే గొప్పడు ఎవరైనా? దేవుడి కంటే హెచ్చైన వాడు ఎవరైనా ఉన్నాడా? ఎబ్రీ 7:26 ఏమన్నా తెలుసా? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఆయన కంటే ఎక్కువైన వాడు ఎవరు కూడా? అందుకని పేరు మొదటి వాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడంట. మనం ఏమన్నాం? రేపు ఉంటామో ఉండమో మనకే. దేవుడు పెట్టారా, మీరు బాగా గమనించండి. దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎంత యథార్థంగా చేస్తే ఎలాగైపోతుంది ఏంటి? హృదయం అన్నిటికంటే అది ఘోరమైన వ్యాధి కలిగింది. అంటే వాక్యము నీలో లోపిస్తే, వాక్యము నీ హృదయంలో లేకపోతే నీలో తలంపులు మారిపోతాయి, నీలో ఆలోచనలు మారిపోతాయి, నీ ప్రవర్తన మారిపోతాయి. యథార్థంగా చేశాడట, కెరూబట దేవుడు స్తుతించేదట, కాలుచున్న రాళ్ళ మధ్య అగ్ని మధ్య సంచరిస్తూ ఉండేదట. అటువంటి ఆధిక్యత కలిగిన కెరూబు ఏమైపోయింది? లోపల ఏమేం చేసుకుంది? పాపములు పెంచేసుకుంది, అన్యాయాన్ని పెంచేసుకుంది. ఇక కూర్చుని అలాగే చెప్తాడు, పనులన్నీ నేనే చేయాలా, నేను లేకపోతే ఇక్కడ దిగాలని. సమస్తం ఎవరి ద్వారా కలిగింది? అవి లేకుండా ఏదైనా ఉందా? ఇప్పుడు నేను వేరచంద్రుడి నుంచి ఇక్కడ రాకొచ్చానండి. ఎలా వచ్చాను? నాకు నేను ఎగురు వచ్చేసానా? నా ముందు వచ్చే వాహనాలు, నా అమ్మాయి వచ్చే వాహనాలు ఎన్ని కాపాడాడు దేవుడు. అంటే నాకు ముందుగా దేవుడు ఎవరు పెట్టాడు? జన్మకాండ 20 ప్రకారం తన దూతలు పంపాడు. నా సేవకు వెళ్తాడు, మీరు వెళ్తాను. అందుకే బండి అక్కడ ఇచ్చాను. ప్రభు నన్ను క్షేమంగా తీసుకొచ్చాను. నీ వర్మ మనం కృతజ్ఞత కలిగి ఉండవలసిన వాళ్ళమే తప్ప అతిశయించడానికే గర్వించడానికే అవకాశం. ఇప్పుడు గర్వించింది, సభాపరం మీద కూర్చుంటాను, ఎక్కుపోతానని చెప్పి చూశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నేల మీద పడేశాడు. ఎవరు చూస్తుండగా? రాజులు చూస్తుండగా, ప్రజలు చూస్తుండగా హేళనకు అప్పగించాడు. యోహాను సువార్త 3:30. ఆయన ఇచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చాలు అమ్మ, సరిగా వినండి. యేసు ప్రభు కంటే ముందు ఈ భూమి మీదకి అమ్మ 6 నెలల ముందు వచ్చాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? ఇవ్వ చెప్పేటప్పుడు ఎలా చూడండి. ఏలి యొక్క ఆత్మయు శక్తితో, పరిశుద్ధాత్మ అభిషేకముతో, స్త్రీ పురుషులు పుట్టిన వారిలో ఎవ్వరు కూడా ఎలా రాలేదు. అమ్మ నన్ను క్షమించాలి మాట్లాడు. నేను కూడా వెంకటరత్న గారికి సాగుతాను. నాకిద్దరు పిల్లలు పుట్టారు. ఎవరైనా దినాల్లో ఎలా పడుతున్నారు? కాలవలతో పడుతున్నారు. కొంతమంది ఉమ్మి నీరు తాగేసి పడుతున్నారు, కొంతమంది వెలుగులో నీరుతో పడుతున్నారు, రకరకాల బలహీనతో పడుతున్నారు. కానీ యోహాను గారు ఎలా పుట్టాడు? ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలవాడే, పరిశుద్ధాత్మ శక్తి కలవాడే ఆయన లోకంలోకి వచ్చాడట. ఆయన పుట్టినందున అనేకులు ఏమయ్యారు? సంతోషం. చెప్పండి అమ్మా, ఏం చేశారు? సంతోషించారు. ఏమంటాడు? మనం ఎటువంటి అంటే ఎంతోళ్ళు ఒప్పుకో, నేను తప్ప అన్నట్టు. కానీ ఈయనేమన్నాడు? ఆయన చెప్పులు మోయడానికి కూడా చెప్పండి అమ్మా, తగ్గింపట్టే క్రియలో ఉండాలి. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడిని ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి మొత్తుంది. నాదా నువ్వు హెచ్చాలి, ఇలాగా నాదా నీవు హెచ్చాలి, నేను తగ్గాలి. నాదా నువ్వేమవ్వాలి? నువ్వేమవ్వాలి? చెప్పాలి. దేవుడు ఏమవ్వాలి?
ఆకాశ మండలము కంటే విన్నారు కదా మాట్లాడు మిక్కిలి ఆయన ఎక్కడ ఉన్నాడు? ప్రసంగ 5:2 ఏమన్నాడు? ఆయన ఆకాశం అందున్నాడట, మనం భూమి మీద ఉన్నామట. శాఖబాబు ఎక్కడ ఉన్నా? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయనకి ఏమన్నాడు? ఆకాశం అందు వాసినట. ఆకాశం వాసి మనస్తాను, భూమి నా మనము ఎలా చూడండి, కొంతసేపు కనపడి ఈ మాటలోనే రేపు వస్తామో ఉండమో అంటే పొద్దున్నే 6 గంటలకు బయలుదేరిపోవాలి. అన్నవరం దగ్గర పాలు వాకింగ్. మంగళవారం పొద్దున్నే 6 గంటలకు బయలుదేరిపోవాలి. కాకినాడ వాకింగ్ వెళ్తాం. ఈ వారం అంతా ప్రణాళిక ఉంది, నాకు ప్లాన్ ఉంది. ప్రార్థన చేస్తాను ఉదయకాల సమయంలో 1 గంట నేను చేసిన కొంచెం ప్రార్థన వాళ్ళని పెట్టుకున్నాను. కానీ ఎవరు ఎంతవరకు అనేది మనకి ఈ రోజు వాళ్ళని రేపు ఉన్నామంటే దేవుడు అమ్మా అర్థమైందా? కానీ ఇక్కడ చూసినట్లయితే లోపల పెంచుకుంటాట. దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి గెంటేటప్పటికి ఎక్కడ పడిపోయాడు? ఈ లూసిఫర్ అమ్మా ఈ కెరూబు ఎక్కడ పడిపోయాడు? నేల మీద. అందుకే ఏమన్నాడు? వారి న్యాయాధిపతులను కొండపేట ఏంటి అతను చెప్పాడు? గింటి అతను ఇప్పుడు పడద్రోహి పడింది ఎవరెక్కడ? కెరూబు. తన యథార్థతను పోగొట్టుకుంది, తన యొక్క నమ్మకత్వాన్ని పోగొట్టుకుంది, లోపల పెంచేసుకుందట. దైవజనుడు 2 లెక్కలు బోధించాడు. ఒకటే మీకు బోధించినందుకు, నేను జీవించినందుకు మీరు ఒకటే లెక్క. కనుక దేవుని వాక్య ప్రకారంగా నేను చెప్పడమే కాదు, నేను కూడా అమ్మా జీవించాలి. ఇది విశ్వాసులకే, నాకు కాదులే అన్నట్టుగా ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఎదుటి వారికి బోధించి నీకు నీవు బోధించు. నాకు నేను బోధించు. ఎందుకంటే నాలో తప్పు పెట్టుకుని మీరు చెప్తే నేను తీర్పు కొనివు. కనుక దేవుడు పెట్టారు హేళనకు అప్పగించారట, పడద్రోషారట. అంటే పడిపోయిన మనలను అమ్మా నిలబెట్టేవాడు ఆయనే, నడిపించేవాడు కూడా ఆయనే. కనుక మనం ఏం చేయాలి? తాను నిలుచున్న ప్రతి వాడు కూడా తాను పడిపోకుండా జాగ్రత్తగా. రాత్రి ఎందుకు చేసాం? 10 దేవుని పెట్టారా? మరి ఆ సమయం వరకు మనం దేవుని సొంతలు పెట్టు. మరి వాళ్ళ రాత్రి బండి మీద వెళ్తానే ప్రార్థన చేసుకుంటారా అని రోజుకి జోపంటే తను ప్రార్థించి వెంటనే వెళ్ళిపోయాడు. దేవుని పెట్టారు ఎందుకు చెప్తున్నారంటే దేవుడు వారిని త్రోసివేశాడట. కావున జనులు నా మాటలు మధురమైన మాటలని వాటిని అంగీకరిస్తున్నారు. ఏనారా? ఏ మాటలు? చుట్టె తేనె దారుల కంటే అమ్మ చెప్పాలి. ఏ మాటలు? కీర్తన గ్రంథం 19వ కీర్తనలో ఓ శ్రేష్టమైన మాట ఉందండి. 10వ మాట చదువమ్మా. ఎలా చూడండి? బంగారు కంటేను మేలిమి బంగారు కంటేను. ఎప్పుడన్నా మీరు అంత ఖరీదు చూశారు? అమ్మగారు చూడండి, అంత ఖరీదు చూశారు అంటే అంత ఖరీదైన బంగారం కంటే అందులో కూడా 24 క్యారెట్స్ అంటారు కదా, మేలిమి బంగారు కంటే కూడా ఆయన మాటలు ఇటువంటి కోరదగినవి మొదలమైంది. అంటే చుట్టె తేనె దారం కంటే తేనె సర్వరోగ నివారణ. అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తేనె ఎన్ని రోజులు ఉంటే అంత బాగా పనిచేస్తాడు. దేవుని వాక్యం కూడా, నువ్వు విన్న వాక్యం కూడా నీ హృదయంలో భద్రపరుచుకుంటే పురుటి, నీ హృదయంలో భద్రపరుచుకుంటే ఏదో ఒక రోజు నిన్ను ఆశీర్వదిస్తుంది, ఏదో ఒక రోజు నిన్ను నిలబెడతాయి, ఏదో ఒక రోజు నిన్ను నడిపిస్తుంది. అందుకే వాటిని ఎలా అంగీకరిస్తున్నారట? మధురమైన మాటలని అంగీకరిస్తున్నారు. మన మాటల కంటే, మన ప్రక్కన ఉన్న వారి మాటల కంటే దేవుని మాటలు ఎటువంటి మాటలు చెప్పండి అమ్మా? మధురమైన మాటలు. అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం, ఈ జీవమును గూర్చి దేవుని పెట్టారా? ఏ మాటలు? నువ్వు వినే మాటలు ఎటువంటి మాటలు? శాఖబాబు రాత్రి చెప్తున్నాడు, స్వాపుత్రుడు వాక్యం చెప్పాడట. అయ్యా మీరు మా మందిరానికి రండి, వాక్యం ఉంది కదా. ఏమని చెప్పాబాయ్? మందిరానికి రండి, వాక్యం ఉంది అంటే వ్యాపారం చేసుకుంటున్నా ఉత్తరం ఏం చెప్పాడు? ఏం మాటలు? ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో చర్చే స్థితి. ఈ మాటలో జీవం కలిగించే మాటలు, ఈ మాటలో బ్రతికించే మాటలు. అందుకే నీ నోట్లో ఏమన్నా? నువ్వు కూర్చున్నా, లేచినా, ప్రయాణం చేసినా
వ్యాపారం చేసిన, పొలంలోకి వెళ్ళినా ఈ నోట్లో ఏముండాలి? కొంతమంది ఎలా డబల్ మీనింగ్ డైలాగ్ శాశ్వత అలా కాశీలో పొలం లేకపోతే ఎందుకు మాట మీద చెప్తున్నానంటే నీ నోట్లో ఉన్న మాటలు ఏ మాటలు మౌనక జీవము కలిగిన మాటలు. ఏ మాటలు? అందుకే ఈ మాటలో మధురమైన మాటలని అంగీకరిస్తుంది. ఏ మాటలండి? ఏ మాటలని? చుంటే తేనె ధారల కంటే అమ్మా మధురమైన మాటలంట. కనుక మనం కూడా ఏం చేయాలి? ఈ చెబుతా ఈ చెబుతా చూసేలా చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? న్యాయంగా చెప్పండి. అమ్మాయి చూడండి, దేవుని వాక్యంలో చెప్పాడు. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నీవు నా ఆజ్ఞలను భయపడిన యెడల నీవు బ్రతుకుదువు. చాలా మెలసండి. నా మాటలను నీ హృదయముతో ఎలా పట్టుకోవాలంటే పట్టుదలగా. మాటలు ఉండవలసిన ప్లేస్ ఏం తెలుసా? ఎవడన్నా తిట్టి, ఎవడన్నా మన గురించి ఎక్కడ మాట్లాడి నల్లగుడిలో బెదిరిపోతుంటే బతికొండగా మారగలేటండి బాబా. బతికొండగా మారకో ఆ మాటలన్నీ సరిపోతాయి. జాగ్రత్త. ఈ మాటలట హృదయంతో పట్టుదలతో పట్టుకోవాలంట. ఏదా ఏమంటే ఒక రోజు ముందు ఒక రోజు వెనకంటే ఏంటి నిన్ను నన్ను సాధించింది ఏంటి? ఈ మాటలు హృదయంతో గట్టిగా పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావంట. అంతేకాదు సామెతల గ్రంథం 4:22 చూస్తే ఆ హృదయంలో ఉంటే జీవధారలు బయటకు వస్తాయి. ఏ దాంట్లో మాట్లాడాలి? ఆ మాటలు నీ హృదయంతో గట్టిగా పట్టుకుంటే ఏ దాంట్లో బయటికి డెలివరీ అవుతాయి? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడితే నోరు మాట్లాడితే దేవుడు పెట్టాలి. మరి చిన్నప్పటి నుంచి కూడా నేను 18 సంవత్సరాల దాకా యేసు ప్రభు అంటే అనుభవంలో కలుగుతుంది. నా సర్వీస్ అంతా మీకు అర్థమైందా? మరి ఇప్పుడు ఈ ఆదర్శ నాన్నబాబు అలాగే మరి మౌనిక పిల్లలు ఇటువంటి వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడతాను. నేను ఎంత దృష్టివంతులు, వీళ్ళు ఎంత దగ్గర. నిజంగా చిన్నప్పటి నుంచి రాత్రి ఆదర్శ ప్రార్థన చేసుకుంటా నేనుంటే తను అంట జారబడి నాకు చాలా సంతోషం వేసింది. దేవుని బిడ్డలు ఎందుకంటే వీరు దేవుని గోపులని చెప్పాడు. చిన్నపిల్లలు ఏమని చెప్పాడు? వీళ్ళు ఎవరట చెప్పాలి? వీళ్ళు ఎవరట? దేవుని కోసం ఉంటే దెబ్బెత్తి ఎంతో పెసిడితే ఏడుతారు తింటామంట. మరి మనమా మనం తక్కువ కాదు, సిగ్గులేదు మాట్లాడతాను. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు మాట్లాడతావు అదొకటి. నువ్వు దేవుని కోరుకుంటున్నావు, నేను దేవుని కోరుకుంటున్నాను. పగలేవన్నీ పాపని, పగలేవన్నీ పరలోక రాజ్యం తీస్తాను. కనుక దేవుని లేఖన భాగంలో మనం చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ? ఆ మాటలు మధురమైన మాటలను వారు అంగీకరించారు. దేవుడు ఏమన్నాడు? యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించారు అంతమందికి అమ్మా అంగీకరిస్తే నీకు వచ్చే లాభం ఏంటి? 95వ కీర్తన ఏమన్నా తెలుసా? నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మీరు అమ్మ ఏదరా ఈ మాటలు అంగీకరిస్తారట. ఈ మైక్ ఎందుకు పెట్టాం తెలుసా? విడకొచ్చి మామూలుగా మాట్లాడితే సరిపోతే హిప్సిబా గారు బాధపడి వారు మనతో పరకపోతే అందరూ అడుగుతున్నారని పాస్టర్ గారు ప్రార్థన పెట్టినట్టు గారు తెలుస్తలేదు. దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నారంటే బయట కూడా విని ఈ మాటలు వారు కూడా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. వాళ్ళు ఎందరూ అంగీకరించారో అంతమందికి ఏది కనబట? దేవుని పిల్లలుగా ఉంటే అమ్మా దేవుని రాజ్యంలో కనపడతాం. అర్థమైందా? ఎవరి పిల్లలుగా ఉంటే? దేవుని పిల్లలుగా ఉంటే ఎక్కడ కనపడతా? ఈ లోకంలో తల్లిదండ్రులు పిల్లలుగా ఉంటే ఈ లోకంలోనే కనపడతాం, ఈ లోకంలోనే గతించుకుంటాం. ప్రభు పిల్లలుగా మనం ఉంటే దేవుడు మనకి ఏ అధికారం ఇచ్చాడు తెలుసా? యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనకు దేవుని పిల్లలమే. దేవుని ఎలా చూడండి? ఎవరమ్మా? దేవుని పిల్లలు మొగినట్టుగా తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. ఏం చెప్పారు? వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? పదనాలు అన్నారా? ప్రైజ్లాట్ అన్నారా? మీరు ఎవరైనా అన్నారనే తెలియదు. హిప్సిబా మాత్రం వచ్చినట్టుగా చెల్లమ్మ వదనాలండి అని చెప్పి కూర్చుంది. అంటే ఎందుకు చెప్పింది? రాత్రి రాలేదండి. హిప్సిబా రాత్రి రాలేదా? నేను అర్థం చేసుకున్నాను. రాత్రి వచ్చింది ఏ రోజు కాదు. పాస్టర్ గారండి వదనాలండి. ఎందుకంటే గతించిన ఆదివారం నుంచి ఆదివారం కాపాడేది కాదు. మనం ఏ పిల్లలు మాట్లాడండి.
మిగిలినట్టు చూసుకొని వెళ్ళిపోవడం లేకపోతే ఫోటో విషయంతో తప్ప ఇది ఏమీ కూడా లేదు. అర్థమైందా? మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడికి పిల్లలమయ్యే అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సమాధానం చెప్తాడు రాజు. ఎప్పుడు ఆయన మాటలను అంగీకరించి హృదయంతో గట్టిగా పట్టుకుని ఆ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దేవుడికి అధికారం. కానీ దేవుడు పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఆ 7వ మాట అంటాడు, అక్కడ భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టున్నట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదిరి ఉన్నది. ఏమంటే ఎలా చూడండి, యోహాను సువార్త 15:4 ఏమో తెలుసా? నాకు వేరుగా ఉండి మీరేమి చేయగలరు. అర్థం ఉందా? ఏమంటే దేవుడితో మనం ఏమవ్వాలి? అంటకట్టబడాలి. ఆయన ఎందు మనం ఉండాలి, మన ఎందు ఆయన ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టుగా మన రోజులకు ఏం చేస్తున్నాం? మనం నడిచేస్తాం. గట్టిగా పాస్టర్ గారు అలాగా తిరగాలంటే పాస్టర్ గారి మీద కూడా తిరగబడే జనం ఈ లోకంలో ప్రజెంట్ ఉన్నారు. వీళ్ళు తిరుగుబాటు చేసిన లూసిఫర్ ఎక్కడి పడిపోయింది? దేవుడు మనకు ధన్యత ఇచ్చాడు, కృపావరం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం పోగొట్టేసుకుంటాం. అవన్నీ తీసేసుకుంటారు ఆయన. మొదట్లో మనం ఎలాగైతే సాధారణ మనుషులా ఉన్నామో అవి మా ఎముకలు ఎక్కడ చెదిరిపోయి ఒక మనిషి వెళితే పర్వాలేదు దేవుడు అంగీకరిస్తే, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఎముకలు చెదిరిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాట? మనుషులు ఎన్ని ఎముకలు ఉన్నాయి? చెప్పమ్మా, రైతులకి సరి చేస్తారు కదా. మాట్లాడవు 200 ఫస్ట్ 200. మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ ఎముకలన్నీ చెదిరిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాయట? ఏసీ ఏమవుతుంది తెలుసా? మీరు ఇక్కడి నుంచి కారణానికి వెళ్ళిపోయినప్పుడు నా ఎముకలు ఎలా ఉంటాయి? నా ఎముకలు తీసుకుని దేవుడు పెట్టారా? ఎస్కేల్ గ్రంథం 37 చూస్తే ఎన్ని ఎముకలా లేండి అని చెప్పగలి గనగల మహాశబ్దం చేసుకుంటూ మహాసైన్యం వల్లే నిలబడిపోయిన ఎముకలు దేవుడికి ఇస్తాం. కనుక దేవుని మాట వినకపోతే, దేవుని మీద తిరగబడితే, దైవజనుల మీద తిరగబడితే నీ ఎముకలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నువ్వున్న హై స్థితిలో ఏమైపోతా? నేల. అది నువ్వైనా కావచ్చు, అది నేనైనా కావచ్చు. ఎక్కడ చూసినట్లయితే బైబిల్ మాట్లాడుతుంది, యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూసాను. ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు? అన్ని భావనకు గుర్తు. మన పరిస్థితి మారిపోతు చూసావా? మన పరిస్థితి అస్తవ్యస్తమైపోతు చూసారా? అప్పుడు దేవుడా తప్పైపోయి ఎప్పుడు గుర్తొచ్చాడు తండ్రి? అన్ని కోల్పోయిన తర్వాత పందులు కూడా త్రోసి వేసిన తర్వాత అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది కూలి వాటలకు అన్నం సమృద్ధిగా ఎక్కడ చచ్చిపోతారు. కారణాలు తండ్రిని విడిచిపెట్టేసాడు ఎవరు చెప్పండి? తండ్రిని విడిచిపెట్టేసాడు ఎవడో? కుమారుడు. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 18:1 వేరుండ గోరువాడు మాట్లాడారు లస్సైన జ్ఞానం. ఎలా చూడండి, మీకు నేను చాలా సార్లు చెప్పాను. ఎన్ని రకాల జ్ఞానం ఉంది? ఎలా చూడాలి? ఇంకా ఒకటి భూ సంబంధమైన జ్ఞానం, 2 ప్రకృతి సంబంధమైన జ్ఞానం, 3 దెయ్యముల వంటి జ్ఞానం, 4 పరలోకం నుండి దిగువచ్చు శ్రేష్టమైన జ్ఞానం. అందుకే లెస్ అయిన జ్ఞానం అని ఇక్కడ. వేరున్న గోరువాడు చదువుకునేటప్పుడు చూసి రాత ఏంటది? కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విడిపోదు. అర్థమైందా? ఎలాగా? కలిసి ఉంటే మామూలుగా ఏమవుతుంది? కలదు సుఖం, విడిపోతే మాట్లాడి విడిపోదు. ఉమ్మడి కుటుంబంగా తండ్రితో కలిసి ఉన్నటువంటి ఆ రైతు వ్యవసాయం ఎంత బాగుంది? పెళ్ళి అయితే నాకు ఇచ్చి అంటారు కదా. ఇలా సైడ్ అయిపోయి అవగాహన వెళ్ళిపోతే ఏమైపోతుంది? కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది, విడిపోయాక ఎలా ఉంది చూస్తే. నేను చెప్పాను రాదు నేను ఏం చేయను, వాళ్ళకి రెక్కలు వచ్చాయి. ఏమొచ్చినాయి? బైబిల్ ఏం మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం మీతో నాతో మాట్లాడుతుంది. నన్ను కరుణించు అమ్మా, నన్ను కరుణించుకో. దేవుడు ఎప్పుడు కూడా కరుణించేవాడే అమ్మా, దేవుడు ఎప్పుడు కూడా కనికరించేవాడే. అయితే మనం ఏం చేయాలి? అరచేతిలో చెక్కుని అమ్మా, చేతి నీడలో దాచుకున్నటువంటి దేవుని చేతి కిందకి రావాలి. ఎక్కడ రావాలి? పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండి. ఎలా చూడండి? ఎక్కడ? దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించునట్లుగా
ఏమంటే ఎక్కడ ఉండాలి? ఆయన ప్రక్కలకి నో కాంప్రమైజ్. ఒకటి చెప్తే నేను ఎవరు నో క్వశ్చన్ ఎట్టాలి, నో క్వశ్చన్ ఎట్టాలా? దేవుడు చెప్పిన ఇనవా? కాదు, దేవుడు చెప్పిన ఇనవా? ఎలా చూడండి ఒకసారి. చేతిలో చెప్పుకున్నాడు. యెషయా-గ్రంథం 49:10 చేతి నీళ్ళు దాచుకున్నాడు. ఇటువంటి చేతి కింద ఉండొద్దా అమ్మా? మనుషుల చేతి కింద ఉండమని చెప్పండి. చేతిలో చెక్కుకున్నవాడు, చేతి నీళ్ళు దాచుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతి కింద ఏమై ఉండాలి? ఏ మనసు? దేన మనసు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఏది మనం తీసిరాదు, ఏది మనం పట్టిపోం. అర్థమైందా? ఇవన్నీ ఎవరిచ్చారు? కనుక మనం ఏం చేయాలి? ఆయన చేతి కింద మనం కనిపెట్టుకుని ఉండాలి. కనిపెట్టుకుని ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? 123వ కీర్తన 1-2 ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు యజమానుడి చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టు చూచినట్లుగా దేవుడైన యెహోవా మమ్మల్ని కరుణించువాడు. ఎలా చూడాలి? మనుషుల తట్ట, దేవుడి తట్ట? మన ముందే ఎవరు కనపడతారు? మనం కరుణించు వరకు ఎవరి తట్టు చూడాలంట? ఆయన తట్టు చూడాలి. ఎందుకంటే మనుషులు అవసరమైతే జారి పడతారు, కనికర పడతారు, వెంటనే కనిపరిచేస్తారు. ముందే అనకూడదు, లేదా ఉన్నాను ఎత్తానని కూడా ఎత్తానని ఏంటంటే మాకు రాత్రి అవసరం వచ్చి పడుతుంది. దేవుడు చేయండి బాబా ఆ మాట చెప్తే మీకు అర్థమైందా? మనుషులు అడగవు, కానీ దేవుడు నా మీద కంటే దేవుని మీద ఆధారపడేలాగా చేయాలనేది నేను నేర్చుకున్నాను. దేవుడికి ఇష్టం. నేను నా పిల్లలతో కూడా చెప్తాను. అప్పుడు కూడా చెప్తారు, ఇక్కడ ముందు చెప్పొచ్చు కదా, ముందు చెప్తుందా ఎవరు అలా కదా నాకు చూడకూడదు కదరా, లేదా అనుకోవాలి కదరా మాట్లాడేయకుండా ఇక అనగా నాకు మాట్లాడడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు ఇస్తేనే తప్ప. స్టీవెన్ సమయం మంచి పాటలు పడి, నీవిస్తేనే ఏదైనా మేమనుభవించేది. దేవుడు బిడ్డ ఈ పాట ఆయన రచయితలను చూసి చాలా ఆశ్చర్యపోయారు. నిజంగా ఆయన ఇవ్వకపోతే ఏమంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనం టిఫిన్ చేసినా టీ తాగినా భోజనం చేసినా ఆయన ఇచ్చిందే కదా. కనుక కరుణించేవారు. ఏం చేసేవారు? నేను మనం చెప్పాను బండి గురించి దేవుడు ఏం చేశాడు. అమ్మా బండి గురించి దేవుడు ఎంత అద్భుతం చేశాడు మనం సాక్షి చెప్పుకున్నాను. కనుక దేవుడు బిడ్డలారా నేను ఎవరు ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఆయన ఇస్తే మనం అనిపిస్తాం. కనుక ఆయన తట్టు మన కన్నులు ఏం చేయాలమ్మా? చూడాలి. నీ శరణు వచ్చి ఉన్నాను, నా ప్రాణమును దారపోయాడు. ఏనారా? కీర్తన 57:1. ఎప్పుడు దాకంట? ఎప్పుడు దాకా శరణు చూస్తారంటే ఈ ఆపదలు నీ రెక్కల నీడను ఆశ్రయించాను, నిన్ను శరణు చూస్తాను ప్రభా. 2 అంటాడు, మహోన్నతులైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి. నువ్వు చెప్తున్నా, నువ్వు ప్రార్థన రాత్రి 10 నిమిషాల దాకా దేవుని మందిరంలో ఎంతసేపు ఉన్నా, ఎంతసేపు ప్రార్థన చేసినా మనకు వచ్చిన నష్టమేమి కూడా. ఆపదలు తొలగిపోవు వరకు దేవుడిని ఏం చేయాలి? శరణు వచ్చారు. కారణం ఏంటి? 31:5 అంటాడు, సాయంకాలం ఏడుపు ఉంచి రాత్రి అంతా ఉండి ఉదయం ఏం పుట్టిస్తానన్నాడు? చెప్పండి అమ్మా, సంతోషం పుట్టిస్తానని చెప్పాడు. ఇక తర్వాత మనం చూస్తే 9వ మాట, నా నిమిత్తము వారు ఒట్టిన వల నుండి, పాపము చేయ వారు ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడాలి. ఎవరు చూడండి, అపవాది ఎవరిని మృంగుదరాన్ని ఏం చేస్తాడు? వాడు. దేవుని బిడ్డలారా, మరి మనము ప్రార్థన చేయకుండా, మనము వాక్యము చదవకుండా, మనం ఉపవాసం ఉండకుండా, మనం దేవుని సన్నిధిలో మోకరించకుండా ఉంటే ఆ ఉచ్చులో ఏమైపోతాం? ఎవరు పడిపోతారని బాగా ఎవరు పడిపోతారు? ప్రసంగి 7వ అధ్యాయం 26 చదవండి.
దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని మంచివారైన వారు తప్పించుకుంటారు. ఎవరండి? ఎవరు మంచివారైన వారు ఏమవుతారట? పాపాత్ములు ఏమవుతారు అంటే పాపాత్ములు ఏమవుతారు? నువ్వు మంచిగా ఉన్నావు, పాపంతో పెన వేసుకున్నావు, సరే ఆలోచించు. ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను తప్పించి కాపాడు. దేవుడు పెట్టారా? భక్తులు ప్రార్థించాడు 86వ కీర్తన. ఎవరు ఎలా చూడండి, నేను ఎవరిని దాని చెప్తున్నాడు, నేను ఎవరినని చెప్తున్నాడు? దొంగనే ద్రోహి వ్యభిచారం చెప్తున్నాడా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. యోధా రాసిన పత్రిక 1:24. అదిగో తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడమే కాదు, తన మహిమతో ఆనందముతో తన ఎదుట నిలబెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఈ సమయంలో ఆఖరుగా మనం చూస్తే 10వ మాట, నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొనిదురుగాక. ఎలా చూడండి, దావీదు ఎంతో యథార్థవంతుడు. సౌలుని చంపే అవకాశం 2 సార్లు వచ్చింది. ఆమె ఎలా ఉంది? దగ్గర ఏమన్నారు? ఏమయ్య బాబు దొరికాడు కదా వేసి ఏమన్నాడు? దేవుని అభిషేకం పొందినోడి మీద నా నోరెత్తనం, నా చెయ్య ఏమన్నాడు? రోగం వచ్చాక చచ్చిపోతాడు, యుద్ధానికి వెళ్ళాలని చచ్చిపోతాడు, శత్రువు చేతులన్నా చచ్చిపోతాడు. అర్థమైందా? అంత యథార్థంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు మనకు కూడా ఏం చేయాలి? వాక్యం చదివితే, రక్షించబడితే, బలలో చేయబెడితే, శనివారం ఉపవాసం ఉంటే, రోజుకి కనీసం 2 గంటల ప్రార్థన చేయగలిగితే ఈ అనుభవం నీకు తీరుస్తాడు. ఎందుకంటే 91 కీర్తన 14 ఏమన్నాడు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. మరి ఈ సమయంలో దావీదు దేవుడు సౌలు చేతిలో నుంచి, ఫిలిష్తీయుల చేతిలో నుంచి, వీళ్ళందరి చేతిలో నుంచి ఎలా తప్పించాడో ఈ కీర్తన భాగాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. నేను రాత్రి చెప్పాను, శత్రువులు ఎలా తయారవుతారు మన కోసం. రాత్రి చూడండి, రాత్రి నాలుగు తిరిగి ఏం చెప్పాను? చూద్దాం ఏం చెప్పాను రాత్రి. శత్రువులు ఎలా తయారవుతారు? ఎందుకు వారు శత్రువులు అవుతారు? 38వ కీర్తన 20. ఉత్తమమైన దానిని అనుసరించుతున్నందుకు వారికి ఏమయ్యారు? ఏమది కాదు అన్నాడు. అది గురించి మాట్లాడకూడదు కాదు, కానీ ఉత్తుకున్నాన్ని మనం ఏం చేస్తారో కారణం ఏంటి? మనం ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాం, మనం కరెక్ట్గా ఉన్నాం, మనం కరెక్ట్గా ఉండమని చెప్తున్నాం. కనుక అవతలలో సాతాను యొక్క ఆత్మను ఏం చేస్తున్నారు? పట్టుకోలేము. కనుక దేవుడు పెట్టాలి. మరి సమయంలో మీరు నేను కూడా మరి చదవబడిన వాక్యాన్ని బట్టి దేవుని మాటలను అంగీకరిస్తూ, దేవునికి లోబడుతూ, ఆయన చేతి కింద ఉంటూ, ఆయన శరణకు వచ్చుతూ, ఆయనను భయభక్తులు కలిగి దేవుని దృష్టికి మంచివారంగా జీవిస్తూ, మరి ఈ లోకంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా అన్నింటినీ తట్టుకుంటూ మరి ఆ సిలువను ఎత్తుకుని నమ్మకంగా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక.